ఫ్రాన్స్ లో ఫ్రెడరిక్ పెచియర్ అనే డాక్టర్ ఉద్దేశపూర్వకంగా 30 మంది రోగులకు విషమిచ్చాడు. వారిలో 12 మంది చనిపోయారు. అనెస్థెటిస్ట్ అయిన ఆ డాక్టర్ కు కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. ఇన్ఫ్యూజన్ బ్యాగ్స్ ను కార్డియాక్ అరెస్ట్, రక్తనాళాలు చిట్లడానికి కారణమయ్యే రసాయనాలతో కలుషితం చేశారన్న కేసులో ఇతన్ని దోషిగా తేల్చింది బెసన్ ఖాన్ సిటీ కోర్ట్. ఫ్రెడరిక్ బాధితుల్లో 4 ఏళ్ల చిన్నారి నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. టాన్సిల్ సర్జరీ కోసం వచ్చిన ఓ 4 ఏళ్ల చిన్నారిపై ఫ్రెడరిక్ విష ప్రయోగం చేయటంతో ఆ చిన్నారి 2 సార్లు కార్డియాక్ అరెస్టుకు గురైంది. విష ప్రయోగం ఆరోపణలు ఎదుర్కొన్న ఫ్రెడరిక్ పై 8 ఏళ్ల కిందట తొలిసారి దర్యాప్తు మొదలైంది. 2008 నుంచి 2017 మధ్య బెసన్ ఖాన్ నగరంలోని 2 క్లినికల్లో రోగులకు విష ప్రయోగం చేసినట్లు ఫ్రెడరిక్ పై అనుమానాలు రావడంతో ఈ దర్యాప్తు మొదలైంది. తాజాగా ఈ కేసులో దోషిగా తేలటంతో ఫ్రెడరిక్ కనీసం 22 ఏళ్లు జైలులో గడపాల్సి ఉంటుంది. అయితే కేసు దర్యాప్తు విచారణ సందర్భంగా ఫ్రెడరిక్ ప్రతిసారి తాను ఈ నేరాలు చేయలేదని చెప్పుకొచ్చారు.